ఇక్కడ ఫ్రీ ఆన్లైన్ కోఆర్డినేట్స్ కన్వర్టర్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులోనే మనము ఇండో బంగ్లా కోఆర్డినేట్స్ని మనం WGS84లకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ పేజీలో పైన మనం ఏ ఫార్మాట్లో ఉన్న కోఆర్డినేట్స్ ఎంటర్ చేస్తున్నామో ఆ కోఆర్డినేట్స్ వివరాలు ఇచ్చుకోవాలి. ఇందులో ఇండో బంగ్లా కాబట్టి ఇండియాకి సంబంధించిన కోఆర్డినేట్స్ కాబట్టి వరల్డ్ పైన క్లిక్ చేస్తే ఇది ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కళ్యాణ్పూర్ 1937 వస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. కళ్యాణ్పూర్ 1975 అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎందులోకి కోఆర్డినేట్స్ కన్వర్ట్ చేస్తున్నాము అనేది అందులో కింద వస్తుంది. ఇక్కడ వరల్డ్ కింద WGS84 UTM జోన్ 29N వస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి. ఇందులో మొదటి ఆప్షన్ అయినటువంటి WGS84 GPS పై సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన ఇండో బంగ్లా అయినటువంటి కోఆర్డినేట్స్లో లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ ఎంట్రీ చేసిన తర్వాత డౌన్ యారో మార్క్ క్లిక్ చేస్తే మనకు రిజల్ట్ WGS84 కోఆర్డినేట్స్ వస్తుంది. ఎగ్జాంపుల్ 78.0000. సో 18 లాటిట్యూడ్ అయినటువంటి 18.00000ని ఎగ్జాంపుల్ కొరకు ఎంట్రీ చేయడం జరిగింది. వీటిని ఇండో బంగ్లా అయినటువంటి ఈ కోఆర్డినేట్స్ని WGS84లో కన్వర్ట్ చేయడానికి కింద డౌన్లో యారో మార్క్ క్లిక్ చేయాలి. ఇప్పుడు వీటి WGS84 కోఆర్డినేట్స్ మనకి ఇలా వస్తాయి. ఇలా కాకుండా మనకి 100, 200, 300 అలా 100 ఆఫ్ నంబర్ ఆఫ్ కోఆర్డినేట్స్ని కన్వర్ట్ చేయడానికి ముందుగానే ఆ ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి ఇక్కడ మనకు ఆప్షన్ ఇవ్వబడింది ఓపెన్ టెక్స్ట్ ఫైల్. కాబట్టి మనకి ఇది టెక్స్ట్ ఫైల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి మనకి నంబర్ ఆఫ్ కోఆర్డినేట్స్ అనగా ఈ ఇండో బంగ్లా కోఆర్డినేట్స్ 100, 200 అట్లా నంబర్ ఆఫ్ కోఆర్డినేట్స్ మనం ఇండో బంగ్లా నుంచి WGS84లోకి కన్వర్ట్ చేయాలి అంటే వాటిని అన్నిటి కూడా ఎక్సెల్ షీట్లో నుంచి టెక్స్ట్ ఫైల్లోకి కన్వర్ట్ చేసి ఆ టెక్స్ట్ ఫైల్లో ఉన్న వాటిని కూడా మనకు ఒక ఫార్మాట్ ఇవ్వబడింది. ఇక్కడ డెమాన్స్ట్రేషన్ హెల్ప్ అండ్ వీడియో డెమాన్స్ట్రేషన్లో ఇవ్వబడింది. ఇక్కడ మనకి ఇవ్వబడినట్టుగా P1 స్పేస్ లాంగిట్యూడ్ స్పేస్ లాటిట్యూడ్ ఎంట్రీ చేసి మనం షీట్లో టెక్స్ట్లో సేవ్ చేసుకొని టెక్స్ట్లో టైప్ చేసుకొని పేస్ట్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత మనము డైరెక్ట్గా ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటే వీడియోని వస్తుంది. ఇందులో సెలెక్ట్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సిన కోఆర్డినేట్స్ వస్తాయి. ఇవే మనకు కావాల్సిన నంబర్ ఆఫ్ ఇండో బంగ్లా కోఆర్డినేట్స్ ఇంటూ WGS84. మనం ప్రతిదీ కూడా మిస్టేక్ చేసే ఏంటంటే ఫస్ట్ లాటిట్యూడ్ ఎంట్రీ చేసి లాంగిట్యూడ్ ఎంట్రీ చేస్తాం. అలా కాకుండా ప్రతి పాయింట్ని కూడా పీతో నంబర్ ఇచ్చి 1, 2, 3 ఇచ్చుకొని లాటిట్యూడ్ కాకుండా లాంగిట్యూడ్ అంటే 78 సంథింగ్ వచ్చేటట్టుగా, తర్వాత లాటిట్యూడ్ అంటే 18 సంథింగ్ వచ్చేటట్టుగా ఉండే వీటిని టైప్ చేసుకొని ఎంట్రీ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాతనే ఫైల్ని మనం అప్లోడ్ చేస్తే మనకు WGS84లోకి కన్వర్ట్ అయ్యి మనకు రిజల్ట్ ఈ విధంగా వస్తుంది. థ్యాంక్ యూ.